సార్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి మధ్య వేరియేషన్ ఎలా చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇద్దరికి మధ్య వేరియేషన్ ఎలా ఉంటుంది మైండ్ సెట్? చాలా తేడా ఉందండి. ఆయనే అసలు వాళ్ళ తండ్రే బాధపడేవాడు. కొంతమంది మీ హైదరాబాద్లో జర్నలిస్టుల దగ్గర ఆయన ఓపెన్ అయ్యి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇతని ఆలోచన ధోరణి వేరు, ఇతని ఆలోచన ధోరణి వేరు. అతనిలో వాళ్ళ తండ్రిని ఎవరో హత్య చేశారనేది తెలిసినా వాళ్ళని తిరిగి మళ్ళీ హత్య చేయించాలనే ధోరణిలోకి వెళ్ళలే మనిషి. అట్లాగే రాజకీయ ప్రత్యర్థుల్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అతని ధోరణి వేరు, ఇతని ధోరణి వేరు. నాకు నచ్చదు సార్. ఆంధ్రప్రదేశ్ దాని వల్లనే నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేసిన పొరపాట్లని నేల విడిచి సాము చేయటం తగునా అని పుస్తకం రాసి ఆవిష్కరించాం కదా, సరిదిద్దుకోమని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామనే పుస్తకం వేశా. ఇంతవరకు ఎప్పుడూ కూడా అతనితో మాట్లాడటం కానీ కనీసం ఇంత దగ్గరలో వెళ్ళటం కానీ ఎప్పుడు కూడా జరగల. సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్తే దానికి ఆపోజిట్లో వ్యతిరేకిస్తారు శోభనేష్ గారు అంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆలోచన మీరు వ్యతిరేకమా, లేదంటే తప్పు ఒప్పులు మీరు ఎత్తి చూపిస్తారా? పొరపాటు. అతను అన్నాడు కాబట్టి నేను దానికి వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడను, ఆలోచించను. ఏ విషయాన్నైనా ప్రాపర్ పర్స్పెక్టివ్లో విచ్ ఈజ్ బెటర్ ఫర్ ది స్టేట్, విచ్ ఈజ్ బెటర్ ఫర్ ద పీపుల్, పర్టికులర్లీ కామన్ పీపుల్, ఆ యాంగిల్లో ఆలోచించి చెప్తా అంతే. సరే, ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఒక రూపం వస్తుందంటారా? అమరావతి నిర్మాణం అనేది ఇప్పటికైనా ఆయన ధోరణి మార్చుకుని అమరావతిలో ఇదివరకు ఇచ్చినటువంటి భూముల్లో ఎల్పిఎస్ లేఅవుట్ల పనులు అవి పూర్తి చేసేసి, అసలు వాటికి మీరు చాలా ఆశ్చర్యపోతారు. రైతులు భూములు ఇచ్చారు. నాకు బాగా ఆ ఏరియాలో మందరం అనే గ్రామం ఉంది కదా, ఆలూరు నాగయ్య గారిని పెద్ద ఆయన ఉండేవాడు వెనక. మేము స్వతంత్ర పార్టీలో ఉన్నప్పుడు ఆయన కూడా స్వతంత్ర పార్టీలో రంగా గారి శిష్యుడు. అప్పట్లో అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉండేవాడు. పెద్ద రైతు, 70-80 ఎకరాల భూమి ఉంది. వాళ్ళ కుటుంబం చాలా భూమి ఇచ్చారు. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినవి అసలు భూమి యువనాళ్ళ దాంట్లో ఇచ్చారు. అర్థమైందా? అట్లాగే ఆలూరు యుగంధర్ అని ఉంటాడు కదా, యువనాయకుడు, అతను మంచాడు. అతనికి అట్టగా చేశారు. అరే ఇదేంటండి బాబు, అసలు వాళ్ళు భూమి ఏమన్నా అంటే మాకు ప్లాట్ ఇచ్చారు మార్చండి అని అంటే వాటికి మార్చరు. 11 ఏళ్ళు అయిపోతే వాటికి కూడా నువ్వు దాన్ని సరి చేయకపోతే ఎట్లా చెప్పండి? జరగాల్సిందేంటి? ఎవరైతే ఇవ్వలేదు వాళ్ళని ఒప్పించనన్నా ఒప్పించాలి పూలింగ్కి, లేకపోతే డబ్బులు ఇచ్చేసి ఎక్వైర్ చేయి. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది కదా, దాని కింద తీసుకో వీళ్ళకి ప్లాట్లు. అదొకటి. రెండోది, అది జరగల. రెండోది, ఆ రోజుల్లో కొంతమంది రైతులు కాస్త ఎక్కువ భూమి ఇచ్చిన వాళ్ళు పెద్ద ప్లాట్లకు ఆప్ చేశారు. 2000 గజాలు 3000 గజాలు పెద్దదిగా ఉంటే బహుశా ఎక్కువ రేటు వస్తుందని అభిప్రాయపడ్డారు వాళ్ళు. అయిపోయింది. ఇప్పుడు 11 ఏళ్ళు అయింది, ఏమీ జరగట్లా. ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా, పిల్లలు పెద్దవాళ్ళు అయిన కొద్దీ చదువులను, డొనేషన్లు, పిల్లల పెళ్ళిళ్ళు. సో ఆ పెద్ద ప్లాట్లలో కొంత ముక్క విడగొట్టేసేసి అమ్ముకుంటే కొంత డబ్బు వస్తుంది కదా అని ఆలోచన చేస్తే మీరు అట్లా అమ్మటానికి వీల్లేదు నో అని చెప్పేస్తాడు సిఆర్డిఏ వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు అమరావతి అనేది కేవలం 47 అంతస్తులు 47 అంతస్తులు బిల్డింగ్లు ఉండాలికైనా సామాన్యమైనటువంటి 1 అంతస్తు 2 అంతస్తులు ఇల్లు కట్టుకునేవాడు అమరావతిలో ఉండటానికి అర్హత లేదా చెప్పండి? అమరావతి ప్రజా రాజధానా, అమరావతి కార్పొరేట్ల రాజధానా? నీ వరకు నువ్వు 47వ అంతస్తులో కూర్చుంటావు, అక్కడికే హెలికాప్టర్ కూడా ల్యాండ్ అయ్యేటట్టుగా పెట్టుకుంటున్నారులేండి. రేపటి నుంచి భవిష్యత్తులో టెక్నాలజీ అట్లా వచ్చిందిగా, ఎక్కడికైనా హెలికాప్టర్లు వెళ్ళిపోయి అక్కడ దిగవచ్చు. అదే కార్ లాగా పనిచేస్తుంది, హెలికాప్టర్ లాగా పనిచేస్తుంది. అది కూడా వాడే రోజులు వస్తాయి. కానీ భవిష్యత్తులో కరేడ్ ఉంటుందంటారా? మ్యాప్లో కరేడు ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ తీసుకోలేదు, ఒప్పుకోం. రైతులు కూడా ఒప్పుకోరు. అంతేకాదు, ఆ పక్కంటే చెవూరు రావూరు అనే గ్రామాలు ఉన్నాయి. చెవూరులో కొంత భూమి తీసుకున్నారు. అక్కడ ఏం పెడదాం అనుకుంటున్నారు? భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ
పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్టాలనుకుంటున్నారు అక్కడ. ఒకటి అసలు అక్కడ ఆ నిర్ణయమే తప్పు, రామాయపట్నం పోర్టు దగ్గరలో ఇది పెట్టాలని. ఎందుకనంటే మనకు విభజన చట్టంలో ఇదివరకే హామీ ఇచ్చారు. దానికి బాగా ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా విశాఖపట్నం కాకినాడ పెట్రోకెమికల్ కారిడార్ అని చెప్పి పెట్టాడు కదా. పెట్టాడు. అది మెటీరియలైజ్ కాల. అవునండి. భూమి మాత్రం తీసుకున్నారు. కాకినాడలో 10,000 ఎకరాలు ఉంది. ఆ తర్వాత విభజన చట్టంలో మనకు హామీ ఇచ్చారు, కానీ అది జరగల. హెచ్పిసిఎల్ ఓఎన్జీసీ వాళ్ళు ట్రై చేశారు. చేస్తే వైయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు. 14% ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ రావాలి. 14%. అంటే ఏటా దాదాపు 4,000 కోట్ల రూపాయల పైన స్టేట్ గవర్నమెంటు దానికి కట్టాలి. దానిపైన చంద్రబాబు నాయుడు గారు ఏం రాశాడంటే, అయ్యా మీరు రాజస్థాన్ రాష్ట్రంలో బార్మెర్ అనే చోట బీపీసీఎల్ కంపెనీ అక్కడ రిఫైనరీ పెట్టినప్పుడు ఆ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ని 14% నుంచి 12%కి తగ్గించారు. అది రాజస్థాన్ గవర్నమెంట్ కూడా అంగీకరించింది. అక్కడ నిర్మాణం జరిగిపోతుంది. మా రాష్ట్రానికి కూడా అట్లా తగ్గించండి అని అంటే మరి మోడీ గారు ఒప్పుకోలేదు. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా చెప్పండి? అదే ఇవాళ పెట్రోలియం రిఫైనరీకి కావాల్సిన క్రూడు విదేశాల నుంచి అన్నా రావాలి. లేదు మన దేశంలో ఎక్కడ దొరుకుతుందో అక్కడి నుంచి తీసుకోవాలి కదా. అది ఎక్కడ ఉంది? కేజీ బేసిల్లో కాకినాడ నుంచి బంచినీపట్నం దాకా ఉంది అంతే. దాని యువత లేదు. కొద్దిగా గొప్ప మన నాగాలంక దగ్గర కొద్దిగా ఉన్నాయి, ఇక అవతల లేదు. కాబట్టి ఆ కాకినాడలో ఆల్రెడీ భూమి తీసుకుని ఉంది, ఇదివరకు తీసుకుని ఉంది. అక్కడే పెట్టండి, క్రూడ్ ఆయిల్ అక్కడే కదా ఉంది. అర్థమైందా? కాబట్టి అక్కడ బీపీసీఎల్ వస్తానికి వీల్లేదు, కరేడ్లో ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు వస్తానికి వీల్లేదు. ఆ ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు అది అక్కడ ఆ ఊర్లో ఉన్న చెరువు నుంచి నీరు వాళ్ళు ఆ ఊరు వాళ్ళు కరేడు గ్రామాలకి పచ్చటి వాతావరణం, అసలు పచ్చటి వాతావరణమే కాదు, వరుసనే కరువు వచ్చిన రోజుల్లో కూడా ఆ చెరువులో నీళ్లు ఉండి ఆ ఊళ్ళో వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా, పంట పండించుకోవడానికి ఇబ్బంది లేకుండా జరిగిపోయిన పరిస్థితి అక్కడ ఉంది. అంతా చిన్న వాళ్ళు ముందు వరేస్తారు, తర్వాత వేరుశెనగ కానీ అపరాలు కానీ ఇట్లా 2-3 పంటలు వేస్తారు. అట్లాగే దాదాపు 700-800 ఎకరాల్లో ఒలవపాడు మామిడి తోటలు కూడా పెట్టారు ఈ ఎక్విజిషన్లో. సుప్రీంకోర్టు తీర్పు ఉంది. లోగడ సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చారు ఒక ఆయన, ఏమని, దట్టంగా చెట్లు ఉన్న ప్రాంతం కూడా అడవిగా గుర్తించాలి, డీమ్డ్ ఫారెస్ట్. దాన్ని మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, అట్లా కుదరదు, రికార్డు అయి ఉంటేనే ప్రభుత్వ రికార్డుల్లో అటవీ అని చెప్పి రికార్డులో ఉంటేనే అడవి, లేకపోతే లేదన్నారు, మార్చారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో దాన్ని ఒప్పుకోరా. ఖచ్చితంగా డిక్షనరీ మీటింగ్ ఏదైతే ఉందో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో దాని ప్రకారంగా అంతకుముందు గోదావరి తీర్పు అంటారు. అది దాంట్లో ఏదైతే ఇచ్చారో అదే ఉంది, అదే కరెక్ట్ అని చెప్పి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారంగా ఒలవపాడు మామిడి తోటలు తీసుకుంటానికి వీల్లేదు. ఒలవపాడు మామిడి తోటలు ఎక్విజిషన్లో పెట్టారు కాబట్టి నీ జీవో కూడా కొట్టేయాల్సిందే.